జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లో ప్రశ్నలు సంధించేటువంటి జర్నలిస్టులు ఎవరు ఎక్కడ కనిపించరు, కానీ ప్రశ్నలు మాత్రం అడుగుతారు. అది కూడా ఆయనకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మాత్రమే. ఏది కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇవి మాత్రమే అడుగుతూ ఉంటారు. ఆ జర్నలిస్టులు ఎప్పుడు ఎందుకు కనిపించరు ఎవరికి అర్థం కాదు. పబ్లిక్గా ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టరు, ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రమే పెడతారు. అదొక రహస్యంగా జరిగిపోతున్నటువంటి ఈ తరుణంలో ఎస్పెషలీ మనకు తెలుసుగా మంత్ ఎండింగ్ వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కదా, ఒక ప్రెస్ మీట్ పెడతారు కదా, పెట్టి నవ్వులు పువ్వులు పూయించి ఆయన కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూనే చాలా చక్కగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, మీమ్ ఛానల్స్కి అన్నిటికీ మంచి స్టఫ్, అద్భుతమైనటువంటి స్టఫ్ ఇచ్చి వెళ్ళిపోవటం అనేది రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత చేస్తున్నటువంటి దినచర్యగా మనం చూడొచ్చు, లేదా మంత్లీ చర్యగా చూడొచ్చు. దినచర్య అంటే డైలీ చేయరు కాబట్టి మంత్కి ఒకసారి 2 సార్లు విజిట్ చేస్తారు. ఆయన బెంగళూరుకి ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు కానీ కాదు, ఆయన పులివెందులకి ఎమ్మెల్యే. అలా అని చెప్పి పులివెందుల్లో ఉంటున్నారంటే ఉండరు, ఆయన డెఫినెట్గా బెంగళూరులోనే ఉంటారు. అలా అని చెప్పి తాడేపల్లిలో ఉంటున్నారు కదా మరి తాడేపల్లి ఎమ్మెల్యే అంటారేమో అనుకోవద్దు. ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా కూడా ఆయన బెంగళూరులోనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి బెంగళూరు అంటే అంత ఇష్టం. మరి అక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియదు. కానీ అయితే ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చాలా అద్భుతమైనటువంటి సుభాషితాలు ఆయన మనసులోంచి, ఆయన నిన్న వచ్చినటువంటి దాంట్లోంచి వచ్చాయి. ఆ ప్రెస్ మీట్లో కొన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా అద్భుతమైనటువంటి కామెడీని పండించారో, నిజంగా ఇంత చాతుర్యత జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా, హాస్యాన్ని పండించగల సమర్థుడా అని అనిపించే విధంగా కనిపించినాయి. ఒక్కసారి కొన్ని మీకోసం. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతూ ఉన్న సార్ మళ్ళీ అర్థం కాలేదు సార్, మళ్ళీ సార్. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కు మధ్య జరుగుతా నేను అసలు నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరికి కూడా తెలియలే. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనేది సపరేట్గా ఉంటాయా? ఓహోహో ఇన్ని సంవత్సరాలు బట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోయామో చూసారా. జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ టాలెంట్ ఉంది చూసారా. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అనేది మనకి ఇప్పటికీ క్లారిఫికేషన్ వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కూడా కనిపెట్టలేంది కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అనేది సపరేటు అనేది మనకి స్పష్టంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి సీఎం, ఎంత అద్భుతమైనటువంటి సీఎంని మనకి నిజంగా ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకున్నటువంటి ప్రజలకి అదృష్టంగా భావించారనే అనుకోవాలి గత 5 ఏళ్ళు. అందుకనే కాబోలు ఈసారి 11కి వచ్చేసింది. సో అలాంటి వ్యక్తి ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చదివి వినిపిస్తాను. డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా కొంతమంది మీమ్స్ చేస్తున్నారు. ఈ మ్యూజిక్ పెట్టి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఏఐ అవుతుందట. మరి అది కూడా డేటా సెంటర్కి సంబంధించి వైజాగ్ డేటా సెంటర్ నేనే ముందు తెప్పించాను, నేనే దానికోసం కృషి చేశాను, నా వల్లే అది వైజాగ్ వస్తుంది అని చెప్పే దాంట్లో ఆయన అన్నీ కూడా మొత్తం అంతా కూడా నేనే చేశాను, కర్త కర్మ క్రియ, అసలు నా వల్లే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ఈ డేటా సెంటర్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎక్కడా పేరు కూడా వినపడలేదే. ఎందుకంటారు? అంతలా అన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి వచ్చేసేటువంటి ఆ సంస్థ నిజంగానే ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో వచ్చేయడానికి ఆయన శంకుస్థాపనలు కూడా చేసేసాము అని చెబితే మరి ఎందుకని దాన్ని ప్రచారం చేసుకోలేకపోయారు? ఏదో పిచ్చి కంపెనీలన్నీ తీసుకొచ్చి, న్యూడిల్స్ కంపెనీలు, దాంట్లో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి పెట్టి పిచ్చోళ్ళు అయిపోయారు అనవసరంగా మీరు. మరి ఇలాంటివి వచ్చినాయి అని తెలిస్తే ఇంత బలంగా ప్రచారం చేసుకోవడానికి మీరు వెనకుంటారా? అందులో సమస్య లేదు కదా. అసలు మామూలుగా వాడరు మీరు. వాడకం మామూలుగానే పేటీఎం బ్యాచ్కి ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నాయి, నా వల్లే అదానీ కంపెనీ వస్తుంది అని అంటే మీరు ఊరుకునే వాళ్ళ ఈ పాటికి రచ్చలేపేసేవాళ్ళు. ఓకే సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఏఐకి సంబంధించినటువంటి ఆ డేటా సెంటర్, స్టోరేజ్ సెంటర్ ఏదైతే వైజాగ్లో వస్తుందో అది నా వల్లే వచ్చింది, ఆ ప్రపోజల్ నేను పెట్టడం వల్లే వచ్చింది అని చెప్తున్నారు. మరి తమిళనాడుకి వెళ్ళిపోయేదిగా,
నిన్న మొన్న తమిళనాడుకి సంబంధించినటువంటి అక్కడ రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారింది. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు ఈ ఏఐ డేటా సెంటర్ని అందిపుచ్చుకోలేకపోయింది. వాళ్ళు అక్కడ పెడదామని ఫిక్స్ అయిపోయిన దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కొట్టుకు వెళ్ళిపోయింది. ఇక్కడ సీఎం చేతగాని ప్రభుత్వం వల్ల ఇది జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు అక్కడ ఉన్నటువంటి అధికార పక్షాన్ని దుమ్మెత్తి పోస్తున్నటువంటి టైంలో మరి మీరు అప్పుడు మరి ఎందుకు వదిలేశారు? అంటే మీరు వదిలేశారు కాబట్టి అది చెన్నై వెళ్ళిపోయింది, అది తమిళనాడు వెళ్ళిపోయింది అని అనుకోవచ్చా? మరి మీరే సెలవు ఇవ్వాలి. సరే, ఇక్కడ పక్కన పెడదాం. సరే, మరి అక్కడికి వెళ్ళాల్సినటువంటి డేటా సెంటర్ని ఎందుకని వైజాగ్కి తీసుకొచ్చారు? దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అనేది మీరే ఆలోచించుకోవాలి. అంటే ఎంత క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు అది కూడా మీకు తెలియాలి కదా. ఇంత అద్భుతంగా ఏ డేటా సెంటర్ అంటే ఏంటి అంటే ఎంత ఉంటుంది, అది ఉంటుంది, గూగుల్ అంతా ఉంటుంది, ఇంత స్టోరేజ్ ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తారు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లే. అసలు ఆయనకి ఎవరన్నా చూపించండి రా బాబు, ఏదన్నా కనీసం చెప్పి పంపించండి రా బాబు అనుకునే పరిస్థితికి ఉంది. చాలా మీమ్స్ జగన్ గారు వచ్చినప్పుడు అల్లా ఒక మంచి స్టఫ్నైతే మేమర్స్ కోసం, యూట్యూబ్ ఛానల్స్ కోసం ఒక పండగ అంటే చెప్పాలి. చెప్పాలంటే ఒకప్పుడు బ్రహ్మానందం గారి సినిమాలు లేదంటే కొంతమంది కమెడియన్ సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో వచ్చే స్టఫ్ అంతా కూడా వాళ్ళకి పనికొచ్చేది మేమర్స్ కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారంటే దానికి మించిన స్టఫ్ ఇప్పుడు వస్తుందని చెప్పాలి. ఎస్పెషలీ మీరు మాత్రం సూపర్ సార్. ఇది అన్నారు చూసారా ఫస్ట్ క్లాస్లో, సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సపరేట్ అని చెప్పారు చూసారా, అక్కడ కొట్టేశారు సార్. ఇప్పటిదాకా మీరు ఉన్నాయన్నీ మీరు నిజంగా సినిమా సీఎం ఎలా అయ్యారో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు, కానీ అర్థమైపోయింది. జనాలు గొర్రెలు చాలా క్లారిటీగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది అనుకునేటువంటి పరిస్థితికి అయితే అనిపించింది. సో జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అనేది తెలుసుకోవాలి. ఇకపోతే ఏఐ డేటా సెంటర్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మైండ్ని జోడిస్తే ఏఐ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్లారిటీ. స్టోరేజ్ అంతా ఏంటంటే ఎక్కడి నుంచి సింగపూర్ నుంచి వైర్లు వేస్తారట, ఆ వైర్లు తీసుకొచ్చి వైజాగ్లో తగిలిస్తారట, అది డేటా సెంటర్ అట. దానివల్ల ఉద్యోగాలు రావేమో అని అంటే లేదు 25 లక్షల ఉద్యోగాలు 2,50,000 ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అప్పుడే అడిగాను, వాళ్ళు ఒప్పుకున్నారు. అదాని గ్రూప్స్ అని కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో మొన్న ఎవరు ఆయన గురించి ఏంటో చెప్పి ఆయన ఎవరికైనా చూపించండి. కోడిగుడ్డు మంత్రి గారు ఆయన వచ్చేమంటాడు దానివల్ల ఎవరికి ఉపయోగం, డేటా సెంటర్ రావడం వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి అని ఆయన ఏదో పిచ్చిగా వాగేస్తున్నారు. మరి ఆయనకి మీరు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి కొంచెం కోఆర్డినేషన్ కుదుర్చుకోండి సార్. ఎందుకు అనవసరంగా ఇలా బయటకు వచ్చి మీ ఎమ్మెల్యే, అది కూడా మాజీ ఐటీ మినిస్టర్ అయినా ఆ కోడిగుడ్లకు సంబంధించినటువంటి ఏమన్నంటే కోడిగుడ్డు ముందు పుట్టిందా వెనక పుట్టిందా, కోడి పుట్టగానే అదేమంటారు ఆమ్లెట్ అయిపోద్దా, పిల్ల పుట్టేస్తుందా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి అసలు ఏం అర్థం అవట్లా. మీరేమో 2,50,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి, నేనే దానికి శంకుస్థాపన చేయించాను, ఆదాన్ని నేనే తీసుకొచ్చాను అంటాడు. ఈయనేమో ఇంకో పక్క మొన్న ప్రెస్ మీట్లు పెట్టి దానివల్ల ఎవడో ఉపయోగం, అందుకే మేము దాన్ని పట్టించుకోలేదని ఆయన అంటాడు. మీరేమో ఆ కంపెనీ వస్తే కనుక దాని చుట్టూ బోల్డన్ని కంపెనీలు వస్తాయి, దానివల్ల ఉపాధి వస్తుందని మీరు చెప్తున్నారు. ఇంకో పక్క ఏమో ఆయన ఏమీ రావని చెప్తున్నారు. కొంచెం కోఆర్డినేషన్ చేసుకోండి సార్. ఏం అర్థం అవట్లేదు మాకు అసలు మీరు ఏం చెప్తున్నారో. మీకు ఆ డబ్బా కొట్టే ఆ పేటీఎం బ్యాచ్ ఏ రకంగా మిమ్మల్ని హైపులు ఇచ్చుకుంటున్నారో, మీరు వచ్చిన తర్వాత మొత్తం అంతా నీళ్ళ పోసి వాళ్ళకి మేమర్స్కి స్టఫ్ ఇవ్వడం కోసం మీరు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొంచెం చూసుకోండి సార్. ఆయన్ని మీరు కూడా చూసుకుంటే కాస్త బాగుంటుంది. లేకపోతే బాగా దొరికేస్తున్నారు. ఎక్కడ వాడాలో అక్కడ మిమ్మల్ని ఒక రేంజ్లో వాడేస్తున్నారు.